అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పూతకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ జూన్ మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ నవగ్రహాల ప్రభావం కూడా ఎలా ఉంటుందంటారు ఈ రాశి వారికి? ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. శ్రీ మేధా దక్షిణామూర్తయే నమో నమః. అమ్మ, కుంభరాశి వారికి జూన్ మాసంలో 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహ గోచార స్థితిగతులను కనుక గమనించినట్లయితే ఈ ఏలినాడి శని సుస్పష్టంగా కనిపిస్తోంది. తర్వాత జూన్ 2వ తేదీ నుండి గురుడు వీరికి కుంభరాశి వారికి తన యొక్క రాశి మిథున రాశి పంచమ స్థానంలో ఉన్న మిథున రాశిని వదిలి 6వ స్థానమైనటువంటి కర్కాటక రాశిలో ఉచ్చస్థానగతుడై ఉంటున్నాడు. అంటే కుంభరాశి వారికి ధనపరంగా కానీ భాగ్యపరంగా కానీ అనుకున్న అభీష్టాలు నెరవేరాలన్నా, కుటుంబంలో వృద్ధి కలగాలన్నా, అప్పుల బాధలు తీరాలన్నా, ఏదైనా అప్పు చేసి బిజినెస్ పెట్టాలన్నా, అట్లాగే విదేశాల పరంగా ఏదైనా అవకాశాలు ఉండాలన్నా, లేకపోతే విదేశాల నుంచి తిరిగి ఇక్కడికి రావాలన్నా, ఉద్యోగరీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, గురువు యొక్క అనుగ్రహం ఉండాలి కుంభరాశి వారికి. అది ఇప్పుడు సుస్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు గురు దృష్టి బాగుంది, సంతాన ప్రాప్తి కలుగుతుంది, లాభాలు కలుగుతాయని మాత్రమే చెప్పాం. ఇప్పుడు అసలైనటువంటి రంగం క్రియేట్ అవుతోంది. ఈ యొక్క కుంభరాశి వారికి ఉద్యోగంలో మార్పు, లేకపోతే ఉద్యోగంలో ప్రమోషను, లేకపోతే ఉద్యోగం లభించటం, ఇది కంపల్సరీ కలిగిస్తుంది. ఎందుకంటే 6వ స్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నటువంటి గురుడు విశేషమైనటువంటి ధన లాభాన్ని ఇస్తాడు. ఏదైనా గృహపరంగా కానీ, వాహనపరంగా కానీ, ఇంకేదైనా తల్లికి సంబంధించిన అనారోగ్యపరంగా కానీ ఏదైనా సరే సమస్యలు ఉంటే వాటి పరంగా ధనము కాస్త లోన్లు ఏమన్నా ఉంటే తీరిపోవటము, తల్లిగారి యొక్క ఆరోగ్యరీత్యా సమస్యలు వస్తే ధనము కాస్త ఖర్చు అవ్వటము తగ్గుతుంది. డబ్బు ఖర్చు పెట్టాలిగా, లేకపోతే కాదుగా. ఈ విధంగా జరుగుతుంది. ఉద్యోగపరంగా చక్కటి ఆర్థిక లాభము కలగడానికి గురువు యొక్క అనుగ్రహం సుస్పష్టంగా కనిపిస్తుంది. గురువు చాలా బాగుంటాడు. శత్రు రోగ రుణ నివృత్తి కలుగుతోంది. లెక్క ప్రకారం గురుడు అక్కడ ఉండటం ద్వారా గోచార సూత్రాలను అన్వయిస్తే అనారోగ్య బాధలు, అప్పుల బాధలు, కొట్లాటలు, కోర్టు సమస్యలు, ఇవన్నీ గోచార రూల్స్ అవి. కానీ ఆయన ఉచ్చస్థితిలో ఉండి కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు వీటినన్నిటిని మెర్జి చేసే శక్తి ఆయనకి లభిస్తుంది కుంభరాశి వారికి. సరే, జన్మజాతకంలో ఆయన బ్యాడ్గా ఉంటే ఆ బ్యాడ్ ఇక్కడ చూపిస్తూ ఉంటాడు. అది వాళ్ళ జాతకంలో ఉంటే, జాతకంలో గనక అదే గనక శుభగ్రహం అయి ఉండి ఆయన ఉన్న స్థానాధిపతులు బట్టి ఈయన ఇక్కడ ఈ స్థానంలో ఉండటం ద్వారా అవన్నీ కూడా రేజ్ అవుతాయి. ఇవన్నీ ఇంటర్లింక్ థియరీ ఉంటుందమ్మా. జన్మజాతకానికి గోచారానికి లింక్ ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే గోచారంలో గ్రహం ఇక్కడ ఉంది, ఈ రాశి వాళ్ళకి, నక్షత్రాల వారికి మనసు మీద ప్రభావం ఇలా చూపిస్తుంది. మరి ఉద్యోగం లేకపోతే మానసికంగా బాధపడతారుగా, కంఫర్ట్ ఉండదు, ధనం ఉండదు, అయిన వాళ్ళు కుటుంబంలో వాళ్ళు సరిగ్గా చూడరు. ఇప్పటిదాకా కాస్త ఉద్యోగం పోయిన వాళ్ళకి ఉద్యోగ లాభం కలగడానికి అవకాశం ఉంది. కాబట్టి హ్యాపీ. తర్వాత శుక్రుడు, ఈ శుక్ర భగవానుడు దాదాపుగా జూన్ 8 వరకు కూడా మిథున రాశిలో ఉండి ఈయన కూడా షష్ఠమ రాశి అయినటువంటి కారకంలోకి రావటం, గురుడితో కలవటం. ఇక్కడ శుక్రుడు కాస్త ఇబ్బందుల్ని కలుగజేస్తారు. చదువుకునేటటువంటి విద్యార్థులకి చదువు మీద ఆసక్తి తగ్గటం, చదువు మీద ఆపేక్ష తొలగిపోవటం, అట్లాగే గృహపరమైనటువంటి అప్పుల బాధలు ఎక్కువ అవటం, భార్యాభర్తల మధ్య అవసరం లేనటువంటి విషయాల యందు కాస్త గర్వాహంకారాలతో కూడి ఒకరికొకరు మాటలు అనుకోవటం, కంఫర్ట్ తొలగిపోవటం. శుక్రుడు 6లో ఉండటం దోషప్రదం అన్న. వాహనపరమైనటువంటి ఆటంకాలు, సమస్యలు, లేకపోతే వాహన యాంత్రికంగా వాటికి ఏదో ఒక ధనము ఖర్చు పెట్టుతూ ఉండటము, ఏదో సమస్య రావడం, ఖర్చు పెట్టడం, ఈ విధంగా వాహనపరమైనటువంటి సమస్యలు. ఉన్నత విద్యాభ్యాసం కోసం ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళకి కొంచెం నెగిటివ్నెస్ కనిపిస్తుంది శుక్రుడు వలన. అక్కడ ఉండటం ద్వారా ధనము ఖర్చు అవుతూ ఉంటుంది. అట్లాగే ముఖ్యంగా కుజగ్రహము, ఈయన 20వ తేదీ వరకు కూడా కుంభరాశి వారికి చాలా ధైర్యంతో వీరు తీసుకున్న ప్రతి నిర్ణయము సక్సెస్ వైపు పరిగెత్తిస్తూ ఉంటారు. అట్లాగే అప్పులు తీర్చాలి, తీర్చేయడం శక్తి వస్తుంది. ఉద్యోగంలో వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి, ఇంటర్వ్యూ చేయాలి, ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. ఇవన్నీ కూడా 20వ తారీఖు వరకు ఉంటాయి. 20వ తారీఖు తర్వాత కుజుడు చతుర్థంలోకి వచ్చినప్పుడు తల్లిగారి యొక్క ఆరోగ్యరీత్యా ధనము ఖర్చు అవ్వటము, గృహంలో కొంచెం అంతర్గత సమస్యలు వీరిని ఇబ్బంది పెట్టటము, ఉద్యోగం వీరికి వస్తుంది అనుకుంటే వేరే వాళ్ళకి వెళ్ళిపోవటం, దాని ద్వారా లేకపోతే ఉద్యోగం చేస్తూ
అంతర్గత సమస్యల వలన వాళ్ళకి వీళ్ళకి మధ్య సమస్యలు వచ్చి కొంతమంది ఉద్యోగరీత్యా కోర్టుకు ఎక్కడము, పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, ఎఫ్ఐఆర్లు నమోదు చేయటం, వాహనపరమైనటువంటి ప్రమాదాల ద్వారా కోర్టులకు వెళ్ళడం, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ రావడం, ఇట్లా ఏదో రకంగా ఈ కుజుడు 20వ తారీఖు తర్వాత అర్ధాష్టమ కుజుడు అంటారమ్మా. ఇది దోషప్రదం, ఆర్థికంగా బాగా ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా అమ్మ వీరికి భార్యాభర్తల మధ్య కంఫర్ట్ జోన్ తిరిగిపోతుంది. ఎందుకంటే కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు కేతువు, ఈ కేతువుని కుజుడు 20వ తారీఖు తర్వాత ఆయన యొక్క దృష్టితో చూడటం, దానివల్ల ఏంటంటే వారి మధ్య సంభాషణ సరిగ్గా ఉండకపోవటం, వారు అనుకున్న అభీష్టాలు సరిగ్గా లేకపోవటం వలన అటు శుక్రుడు బాలేక కుజుడు బాలేక వీరికి ఉన్నటువంటి ఒక రకంగా సర్పదోషం అంటారులేండి. ఈ రాహుకేతువులు సర్పదోషాన్ని కలగటం వలన చాలా ఇబ్బందులు ఎదురే అవకాశం భార్యాభర్తల మధ్య. వ్యాపార సంబంధిత విషయాలలో కూడా ఇబ్బందులు ఉంటాయి. వ్యాపార కారకుడైనటువంటి బుధుడు మిథున రాశిలో దాదాపుగా 20వ తారీఖు వరకు కూడా అక్కడే ఉండి 21 నుంచి కూడా ఆయన మారుతున్నాడు, షష్టమంలోకి వస్తాడు. కాబట్టి ఇక్కడ కాస్త వీరు ఎంత ప్రయత్నం చేసినా వీరు అనుకున్న అభిలాష నెరవేరకపోవటం, 20వ తారీఖు తర్వాత బుధుడు గురుడితో శుక్రుడితో కలవడం ద్వారా కొంచెం యాక్టివేషన్ మారుతుంది, బాగుంటుంది. ఆకస్మికంగా కుంభరాశి వారికి కలిగేటటువంటి కొన్ని నష్టాల నుంచి బయటపడే అవకాశం లభిస్తుంది. ఏదైనా కొంచెం అప్పులు ఏవైనా కావాలనుకున్నా లభించటము, సంతానరీత్యా కొంచెం ధనము లభించటము, అట్లాగే ఆకస్మికంగా కొన్ని ఆస్తులు అమ్మకాలు వాటి ద్వారా కూడా వీరికి ధనము రాబడి పెరగటము, ఇట్లా ఏదో రకంగా కొంచెం అనుకూలమైనటువంటి పరిస్థితి కలుగుతుంది. కొంచెం ఆరోగ్యరీత్యా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కుంభరాశి వారికి. అట్లాగే కుంభరాశి వారికి ఏలినాడి శని ప్రభావం, ద్వితీయంలో ఉన్నటువంటి శని. వీరు అంతకుముందు ఏదైనా సరే పెట్టుబడిగా ఏదో పట్టించుకోకపోయినా ₹1 పెడితే చూసారా, అవన్నీ కూడా ఇప్పుడు ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఉంటుంది 20వ తారీఖు లోపల. అంటే షేర్స్లోనో పంద్యాల్లోనో పెడతారుగా, ఏదో 10 రాళ్ళు వేసి ఉంటారు ఎక్కడో అక్కడ, అది ఇప్పుడు తగిలడానికి అవకాశం ఉంటుంది. చక్కగా అప్పులు తీర్చుకునే అవకాశం కూడా కలుగుతుంది. తీర్చుకోవాలి వీళ్ళు, వచ్చేసింది కదా అని మళ్ళీ ఖర్చు పెడితే, ఈ బుధుడు మారాడంటే మళ్ళీ అప్పు చేయాలి, వచ్చిన డబ్బు కూడా పోయి మళ్ళీ అప్పు చేయాల్సి వస్తుంది. జాగ్రత్త పడటం మంచిది. కాబట్టి ఒక రకంగా కుంభరాశి వారికి కొంచెం ప్రతికూలమైన పరిస్థితులే. ఒక రకంగా ఏంటంటే గోచార నియమాల ప్రకారం బుధ గురు శుక్రులు 6వ స్థానంలో ఉండటం దోషప్రదమే ఏ విధంగా చూసినా. కాకపోతే నాకున్న నాలెడ్జ్తో గోచార నియమాలని కొంచెం ఎలాబరేట్ చేసి నేను అనుకూలమైన ఫలితాలు నేను చెప్పాను. కానీ అసలైంది జాతకం ఉంటుంది. జాతకంలో దశలు, అంతర్దశలు, లగ్న బలము ఇవన్నీ చూసుకొని వాళ్ళకి నడిచే దశలు అనుకూలంగా ఉన్నాయా లేదా. ఇప్పుడు చెప్పినవి కొంతమందికి కలవచ్చు, కలవకపోవచ్చు. కొంతమందికి అఖండ రాజయోగం పట్టచ్చు ఏలినాడి శని కాబట్టి. అట్లాగే కొంతమందికి విశేషంగా అప్పులు విశేషంగా అవ్వచ్చు. కొంతమందికి గృహంలోంచి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, గృహంలో అప్పులు చేసేసి దూరంగా వెళ్ళిపోవచ్చు కనపడకుండా. ఇట్లాంటివి ఎన్నో జరుగుతాయమ్మ కుంభరాశి వారికి. భార్యాభర్తల మధ్య అయితే కనుక అనుకూల సంభాషణలు లేవని చెప్పాను కదా, అసలు వాళ్ళిద్దరు ప్రపంచంలో మేమిద్దరమే ఇంత ఆనందంగా ఉన్నామని కూడా అనుకోవచ్చు. జాతకంలో భావాలు వేరుంటాయి. ఆ దశలో అంతర్దశలు తెలుసుకోకుండా ఇక్కడ ఎంతసేపు చూసుకొని గుండె పట్టుకొని కూర్చుంటే జాతకంలో వారికి కమిట్మెంట్ అవుతున్నా కూడా ఇక్కడ కమిట్మెంట్ కావు. మానసికంగా కదమ్మా. ఇప్పుడు మనకి గోచారం అంటే మానసికమైనటువంటి ధైర్యాన్ని ప్రసాదించేది. జాతకం అనేది ఏంటంటే అటు బుద్ధిని, సోల్ ఎనర్జీని, మానసికంగా ఉండేటటువంటి వ్యవహారాలని, అన్ని రకాల వ్యవహారాలు కూడా దాంట్లో పొందుపరిచి ఉంటాడు ఆ యొక్క గ్రహాలు. కాబట్టి అది చూసుకుంటూ ఇది చూసుకుంటూ బేరీజ్ వేసుకుంటూ సరైన గురువుని సంప్రదించడం ద్వారా మీ నిత్య జీవితంలో, అట్లాగే మీ జీవితంలో అసలైనటువంటి క్రెడిట్స్ ఇచ్చేటటువంటి, అంటే అనుకూలమైనటువంటి ప్రభావాన్ని చూపించేటటువంటి ఈవెంట్స్ కొన్ని ఉంటాయి. అది విద్య కావచ్చు, ఆర్థికపరమైన విషయాలు కావచ్చు, ఉద్యోగపరమైన విషయాలు కావచ్చు, లేదా కొంతమంది ఇబ్బందులు పెడుతున్న వాళ్ళు కానీ ఈ ఇబ్బందులు ఎప్పుడు తొలగిపోతాయి అనేటటువంటి విషయాలు, కోర్టు సమస్యలు, లావాదేవీలు, ఇవన్నీ కూడా జాతకంలో యాక్టివేట్ అయ్యే దశలు, అంతర్దశలు మీరు తెలుసుకొని అప్పుడు పరిహారాలు చేసుకోవడం చాలా విశేషం అమ్మ. మరి గురుగారు ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారండి? ముఖ్యంగా అమ్మ వీరికి సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క కళ్యాణం కానీ, వివాహం కాని వాళ్ళు సుబ్రహ్మణ్య కళ్యాణము, లేదా రాహుకేతువులు ఉన్నారు కాబట్టి ఇదే రాశిలో సప్తమంలో కేతు ఉన్నాడు కాబట్టి కాస్త రాహుకేతువులకి సంబంధించిన దోష పరిహారార్థమై జపం చేయించుకొని సర్పదోష నివృత్తి కోసమని వెండితో చేసిన సర్పానికి సర్పసూక్త జపాన్ని ఒక 6 రోజులు చేసుకొని దానం ఇవ్వటం, సర్పసూక్త హోమం చేయటము. అట్లాగే ఏలినాడు శని ఉంది కాబట్టి కాస్త శనీశ్వరుడికి సంబంధించిన జపము,
దానము చేయటము, లేదా అట్లాగే దాంతోపాటుగా హనుమంతుల వారి యొక్క హనుమాన్ చాలీసా ఒక బ్రాహ్మణ్ణి శనివారం పూట పిలిచి ఆయన చేత ఒక 14 సార్లు 21 సార్లు జపం చేయించి హనుమాన్ చాలీసా తీర్థం లేదా 3 రోజులు సుందరాకాండ చేయించి ఆ సుందరాకాండ తీర్థాన్ని ఆచరించటం. ఇట్లా ఇంట్లో కుదరకపోయినా ఇప్పుడు మా అలాంటి వాళ్ళకి పీఠాలు ఉంటాయి, అలాంటి పీఠంలోనైనా చేయించి చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ విధంగా ఎన్నో మనకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా చేస్తూ కుజుడు 20వ తారీఖు తర్వాత కుజుడు కూడా వస్తున్నాడు కాబట్టి కంపల్సరీ సుబ్రహ్మణ్యేశ్వరుడికి చేయించండి. అప్పుడు కుజుడికి ఉన్నటువంటి దోషాలు కూడా హరించుకుపోతాయి అమ్మ. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి చాలా విశేషప్రదం వీరికి. గురుగారు, మొత్తంగా జూన్ మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.